నమస్తే మోసుకుమరి. జగన్మోహన్ రెడ్డి గారు రారు అని చెప్పేసి ఇక తేలిపోతే ప్రతిపక్ష పాత్ర ఎవరు పోషిస్తారు అసెంబ్లీలో? నాకు తెలిసి ఇక పవన్ కళ్యాణ్ గారి పోషించాలనే విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. నాకైతే నిర్మోహమాటంగా ఇక ముందు రోజుల్లో సమస్యలు అంటూ వస్తే ఖచ్చితంగా మాట్లాడతారు. ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. బట్ ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పుడు బోండమ్మ గారు ఉన్నారు. ఈ పారిశుద్ధ్యానికి సంబంధించి వచ్చేటువంటి సమస్యల్లో ఈ మామూలుగా ఈ పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి చైర్పర్సన్స్ కానీ అక్కడ ఉండే అధికారులు కానీ మాకు సహకరించట్లేదు అనేటువంటి విధంగా డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారిని అడిగారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు వస్తే మేము చేస్తాము, లేకపోతే మేము చేయమనేటువంటి విధంగా అధికారులు చెప్తున్నారు అనేటువంటి విధంగా డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు బోండమ్మ గారు నిన్న అసెంబ్లీలో. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఇదంతా పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది ఏంటంటే దీని మీద మీరు దృష్టి పెట్టాలి, ప్రజలు అవగాహన తీసుకురావాలి, నాయకులందరూ కూడా దీని మీద స్పందించాలని పవన్ కళ్యాణ్ గారు అంటే ఇదంతా మీ వల్లే జరుగుతుంది, మీరు అధికారులని మందలించట్లేదు, అధికారులు మీరు మీ మాట చెప్తున్నారు, మా మాట ఎంతలేదు, మమ్మల్ని ఎందుకంటారు అనేటువంటిది ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని కౌంటర్ చేయడం ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు వెంటనే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ఇక్కడ మామూలుగా మ్యాన్ పవర్ తక్కువ, అదేవిధంగా చాలా చోట్ల సమస్యలు ఉన్నాయి, నేను దీని మీద పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడుతున్నాను, ఎక్కడెక్కడ సమస్య ఉందో నాకు క్లియర్ గా తెలుసు, ఎక్కడెక్కడ స్పందించాలనేటువంటి నాకు క్లియర్ గా తెలిసినటువంటి విధంగా బోండమ్మ గారికి ఆయన కౌంటర్ ఇచ్చారు. అంటే ఇక మీదట ఇక ఉండే కొన్ని మీదట ఖచ్చితంగా సమస్యల మీద ఇక ప్రతిపక్ష హోదాకి కొద్ది కొద్దిగా టైం గడిచే కొద్ది పవన్ కళ్యాణ్ గారి ఇక ప్రతిపక్ష హోదాలోకి వెళ్ళి మరి ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి విధంగా ముందుకు వెళ్తారు అనేటువంటి విధంగా అయితే మాత్రం చాలా మంది ప్రస్తావిస్తున్నారు. బట్ ఇదే జరుగుతుందా, ఏమవుతుంది చూద్దాం. బట్ ఏంటంటే అవతల ఉండేటువంటి ఒక సమస్య, ఆంధ్రప్రదేశ్ లో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఎవరో ఒకరు అసెంబ్లీలో లేవనెత్తేటువంటి ప్రయత్నం చేసినప్పుడే, దాని మీద చర్చ జరిగినప్పుడే రాజకీయానికి ఒక అర్థం పరమార్థం. మరి లేవనెత్తారా, డిస్కస్ చేస్తారా, పవన్ కళ్యాణ్ గారు ముందు రోజులు ఏం చేయబోతున్నారు, ఇది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. బట్ చాలా మంది చర్చిస్తున్నారు కూడా. మరేమైతే